హాయ్! హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సహస్ర అనిల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఇదైతే సాటర్డే వ్లాగ్ అండి. నిన్న పెడదాం అనుకున్నా. బట్ నిన్న ఆదివారం కదా! మనకు వీలవ్వదన్నమాట. ఎందుకు అంటే ఇద్దరు పిల్లలతోటి మా ఆయన కూడా ఆఫ్టర్‌నూన్ ఇంటికొచ్చేస్తాడు. సో, ఇక నిన్న సండే చికెన్, మటన్, బిర్యానీలు అవన్నీ ఏం తెచ్చుకోలేదు. జస్ట్ ఫిష్ తెచ్చుకున్నాం అంతే. బట్ ఇక పిల్లలతోని హడావిడి ఉంటుంది కదా! సండే అంటే సండేలాగా ఉండిపోవాలి అనేసి నిన్న వ్లాగ్ అయితే పెట్టలేదు. సో, అది మొన్నటి వ్లాగ్ అన్నమాట. స్నానం అంతా అయిపోయి పూజ కూడా టోటల్‌గా కంప్లీట్ అయితే చేసేసుకున్నాను. ఆ టైం వరకైతే ఆ టైంలో 11 ఏమో అవుతుంది. సో, పూజ అయితే అయిపోయాక ఇక వంటకైతే వెళ్ళిపోయా. ఎందుకంటే మా పెద్దవాడు స్కూల్‌కెళ్ళిపోతేనేమో మార్నింగే వంట అంతా అయిపోతది. బట్ ఆ రోజు స్కూల్‌కెళ్ళాడు. బట్ వాడు కూడా ఆఫ్టర్‌నూన్ వచ్చేస్తాడు కదా! సో, అందుకనేసి వానికి ఓన్లీ బ్రేక్‌ఫాస్ట్ చేపిచ్చి స్కూల్‌కి పంపించాను. వంటైతే ఏం చేయలే. సో, ఇక వాడు వచ్చే అంతలోపైతే వంటైతే చేసేయాలి. అప్పటికే చాలా టైం అయిపోయిందండి. మామూలు టైం కాదసలు. ఇది యాక్చువల్‌గా నేను ఇప్పుడు చేసేది పల్లి చట్నీ అనుకుంటా. ఎందుకనంటే ఈవినింగ్ టైంలో మా ఆయన అన్నం తిన అన్నాడు. సో, అందుకనేసి పెసరట్టయితే నానబెట్టాను. అది అది దానికోసం చట్నీ అయితే చేస్తున్నా. ఎందుకంటే చట్నీ అయిపోయింది. పొద్దున చేసిన చట్నీ అయిపోయిందనేసి మళ్ళీ అయితే చేస్తున్నాను. నేను డీమార్ట్‌లో పల్లీలు తీసుకున్నానండి. ఏమన్నా స్వీట్ ఉన్నాయా? భలే ఉన్నాయి. డీమార్ట్‌కి పోతే కాస్ట్ అయితే అన్నీ ఎక్కువైన అనిపించినాయి కానీ క్వాలిటీ బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. యాక్చువల్‌గా చెప్పాలంటే ఈ పల్లీలైతే 2 డేస్ నుంచెళ్ళి నైటు ఫుల్‌గా నానబెట్టేసుకొని మార్నింగ్ ఉడకబెట్టుకొని తింటున్నా. అంత టేస్టీగా ఉన్నాయి. నాకు పల్లీలంటే పచ్చి పల్లీలంటే చాలా ఇష్టము. వీటి బదులు ఇవి ఉడకబెట్టుకొని తింటుంటే ఏమన్నా ఉంటున్నాయా? నార్మల్‌గా సూపర్ అన్నమాట. అందుకనేసి అయితే ఇక ఉడకబెట్టుకొని తింటున్నా. మా చిన్నోనికి కూడా పళ్ళంటే ఇష్టం కానీ వాడు ఎక్కువ తినట్లేదు. నేనే ఎక్కువ తింటున్నా. సో, ఇక్కడైతే చట్నీ అయితే పట్టేస్తున్నాను. అర్షగానికి ఆఫ్టర్‌నూనే ఇంకొక 10 డేస్ అయితే స్కూల్ అయిపోతది. అబ్బా! ఏమన్నా అనిపిస్తుందా? ఎండలు బీభత్సంగా కొడుతున్నాయి. వర్షం ఎప్పుడొచ్చేది తెలుస్తలేదు. ఎండ ఎప్పుడు కొట్టేది తెలుస్తలేదు. ఈ సిచ్యువేషన్స్ అంటే ఇయ్యాలే చూస్తున్నాం అన్నీ. మార్చిలో ఎన్నెన్ని రావాలో అన్నన్ని వచ్చేసాయి. మళ్ళీ ఇప్పుడు కూడా ఎండ నిన్నైతే ఫుల్‌గా వర్షం పడ్డది. నైట్ అంతా కరెంట్ లేదు. ఫుల్‌గా వర్షం అంటే మామూలు వర్షం కాదు. ఉరుములు, మెరుపులతోటి వచ్చేసిందన్నమాట. హమ్మా! ఏందో అన్ని చిత్రాలు చూడాల్సొస్తుంది. సో, ఇక్కడైతే ఇక పెసరట్టుకైతే నానబెడుతున్నా. మా అషియానికి మార్నింగ్ టైంలో బ్రేక్‌ఫాస్ట్ ఏమి ఉండట్లే. మళ్ళీ ఏం చేయాలనేసి కొద్దిగా హెల్తీగా ఉంటుంది కదా అనేసి పెసరట్టు నానబెడితే వాడు తినడం గానీ మేము తినాల్సొచ్చింది. ఎందుకంటే నాకు నచ్చలే మమ్మీ అనేసాడన్నాడు. వాడిని చూస్తే కోపమొస్తది. మా చిన్నోడు ప్రతి ఒక్క ఐటెమ్ టేస్ట్ చేస్తా ఉంటాడు. మా పెద్దోడు అలా కాదు. యమ్ 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 అనుకుంటుంటాడు. కోపమొస్తదని చూస్తే ఇక ఏం అనలేం కదా! ఏంటో అబ్బా! పిల్లలకి హెల్తీ పెడదామంటే హెల్తీ స్నాక్స్ అంటే నచ్చయి. ఈ దుకాణాల పొంటి అవిటి పొంటి వచ్చే వాటంటేనే బాగా ఇష్టం ఉంటది. ఇక వాళ్ళని కూడా మనం ఏమనలేంది. తీసుకొచ్చేది మనము, పెట్టేది మనమే కాబట్టి వాళ్ళనేమంటాం, వాళ్ళని ఏమనము. అండ్ ఇక్కడైతే ఉప్మా ప్రిపేర్ చేస్తున్నా. నాకు ఉప్మా ఫంక్షన్‌లలో చేస్తా ఉంటరు చూడు, ఆ పరంగా చేసుకొని తినడం అంటే చాలా ఇష్టము. అందుకే అనేసి అడ్డదిడ్డమన్నీ ఏసేస్తా ఉప్మాలా. ఇంట్లో క్యారెట్ ఉండే, టమాటా ఉండే, ఆ పరంగా చేస్తే మాత్రం అద్దిరిపోయిందండి ఉప్మా అయితే. నాకట్లా చేసుకొని తింటే మ్యాక్సిమము ఫంక్షన్‌లలో మటన్ అయినా ఉప్మా అయినా భలే అనిపిస్తది. అంటే అదొక వెరైటీ టేస్ట్ వస్తది. ఎందుకంటే క్వాంటిటీ ఎక్కువ వండుతారేమో, లేకపోతే అన్ని మసాలాలు గట్టిగా ఏసి పడేస్తారో తెలవదు గానీ, అవి అక్కడియి అంటే చాలా ఇష్టము. అందుకే ఇక మా ఆయనకు కూడా కొంచెం ఇట్లా ఏసి పెట్టిననుకో అందులో క్యారెట్ వస్తది, ఉప్మా వస్తది. అన్నీ వస్తాయి కాబట్టి కొద్దిగా ప్రోటీన్ కూడా వస్తది. ప్రోటీన్ అంటే సంథింగ్ కొద్దిగా హెల్తీగా ఉంటది కదా అనేసి నేనైతే ఈ అడ్డదిడ్డం అన్నీ ఏసేసి ఏస్తా అన్నమాట. మా ఆయన నేను ఫోన్ చేసి ఉప్మా చేసుకొని తింటున్నా, నీకు లేట్ అవుతదేమో అనేసంటే, నేను వచ్చేదాకా చేస్తావా? నేను వచ్చినాక చేయాలి అని మాట్లాడుతున్నాను. అట్లుంటదండి. ఏదో డైటింగ్ చేద్దాము అనుకుంటే డైటింగ్ కాదు. 7 లోపు తిన్నామంటే కొద్దిగా మనం హెల్తీగా ఉంటాం కదా అనేసి నేను అనుకుంటే, మా ఆయన వచ్చేసరికి 8, 8:15 అవుతుంది. ఆ టైంకి నేను ఉప్మా చేసేసరికి 8:30 అవుతుంది. నేను తినేసరికి 9 అవుతుంది. 9 తిన్నా అంటే 9 కరెక్ట్ 9:10కి 9:15కి పడుకోవాల్సిందే. అట్లా అయ్యేసరికి హెల్త్‌లు ఏం బాగుంటాయి చెప్పండి మీరే ఒక్కసారి. మా ఆయనకి చెప్తున్నాము చేసుకోపో తినిపో అంటున్నాడు. ఇక అట్లా అనేసరికి బాధ అనిపిస్తది. అయ్యో! నేను రాందే నువ్వు వేసుకొని తింటున్నావా అని ఇన్నర్ ఫీలింగ్ అన్నమాట. సో, ఇక ఇదంతా కాదు కదా అనేసి ఇక ఆయన కోసమైతే ఆగుతా అన్నమాట.
ఇక అందుకే పాపం ఇక నాకు లేట్ అయినా మంచిదే, ఏదేమైనా మంచిదే అనేసి ఇక మా ఆయన వచ్చేదాకైతే వెయిట్ చేసేసి ఇక్కడనైతే ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక ఉప్మా ప్రిపేర్ చేసి అయిపోయినాకైతే చాయ్ అయితే పెట్టిద్దాం అనేసి పాల ప్యాకెట్ ఓపెన్ చేయలే. ఇక దానికోసమే పాల ప్యాకెట్ ఓపెన్ చేసి చాయ్ తీసి పెడదామనేది చూస్తున్నా. ఈ పిల్ల రాక్షసులు ఇంట్లో ఉండేసరికి ఏదో చుక్కలు చుక్కలు కనబడేస్తున్నాయి. మామూలుగా చుక్కలు కాదు. ఇంటికాడ ఉంటేమో ఏంద్ర ఊరికి పోదామని ఉన్నది. బట్ ఏంటంటే ఈ మధ్యకాలంలో మా మ్యారేజ్ డేలు, బర్త్డేలు అన్నీ ఏప్రిల్లోనే ఉండిపోయినాయి. మా ఆశిగాంది ఒక్కందే, మా పెద్దోంది ఒక్కందే జూన్లో ఉంది. నాది, మా ఆయనది, మా చిన్నోంది, మా మ్యారేజ్ డే అన్నీ కూడా ఏప్రిల్లో ఉండిపోయాయి అన్నమాట. ఇప్పుడు మళ్ళీ పోయిందనుకో, అయ్యో ఇడిచిపెట్టి పోయినా, పిల్లలు కూడా మిస్ అవుతారు కదా వాళ్ళ డాడీ అనేసి ఆగిపోతున్నా. 25కి మా చిన్నోని బర్త్డే ఉంది. సో ఆ బర్త్డే అయిపోయాక వెళ్దాం అనేసి అనుకుంటున్నా. ఎందుకనంటే ఇక వాళ్ళ డాడీతో ఉండాలి కదా, వాళ్ళ డాడీతో బర్త్డే జరుపుకోవాలి కదా. సో అందుకనేసి ఆగిపోయాను అన్నమాట. ఇంకా ఇక్కడ చెట్లకైతే నీళ్ళు పోస్తున్నా. యాక్చువల్గా వీడియో తీయరా అని మా పెద్దోడిని అంటే నేను తీయపోవాలన్నాను. సరే నువ్వేంద్ర అనేసి మా చిన్నోడు తీసుకొని నేను తీస్తా మమ్మీ అనుకుంటే తీసుకున్నాను. బట్ అటు వీడియో తీయమంటే చూడండి ఎన్నెన్ని అంకలు దింపిండో, ఎన్నెన్ని వేసిండో, కిందికి అంటున్నాడు, మీడికి అంటున్నాడో, ఏళ్ళు మధ్యలో పెడుతున్నాడో, పిచ్చి పిచ్చి తీసిండు. బక్కని భలే అనిపించింది. అంటే రేపు ఫ్యూచర్లో నా పిల్లలు కూడా నా కోసం వీడియోలు తీస్తాను రెడీ అయిపోయారని. ఆల్మోస్ట్ మా పెద్దోడు బాగానే తీస్తాడు, మా చిన్నోడు కూడా తీస్తున్నాడు. అంటే హ్యాపీ అనిపించింది. అటు పోయి కింది పెట్టుకొని వచ్చి టక్కని నాకు పెడుతున్నాడు. నాకు ఫుల్ నవ్వచ్చు. ఏళ్ళు కూడా మధ్యలో పెట్టేసిన అన్నట్టు, ఎందుకని పట్టుకోవస్తలేదు, చెయ్యి పెయిన్ వస్తుందనేసి ఏడ్చిండు అప్పటికే. అంటే ఎడవలేదు, వాడిగా ఊపుతున్నాడు, ఊపకురా డాడీ అంటే అస్సలు ఇంటలేడు. మా పెద్దోడు నాకు ఇయ్యరా నేను తీసా వీడియో అని వాడు అంటున్నాడు. ఏపా నేను ఇయ్యపో అని మా చిన్నోడు అంటున్నాడు. ఫస్ట్ ఇతను తీసుకోలే కదా అనేసి అన్నాడు. ఈ ఎండకు నిజంగా సీరియస్ చెట్లు అయితే మామూలుగా వాడిపోవట్లేదండి. దారుణంగా పాపము ఎట్లా తట్టుకుంటారో నిజంగా అర్థం కావట్లేదు. నా కలబంద చెట్టు అయితే ఒక చెట్టు మొన్న వచ్చి కోతి టప్పుకన పడ్డది, అది ఒకటి ఖరాబ్ అయిపోయింది. దాన్ని పీకేద్దామంటే పక్క పంటి పిలకలు లాగా వచ్చినాయి మొలకలు. సో ఇక అవి తీసేస్తే అది ఖరాబ్ అయిపోతుందేమో అనేసి అయితే నేనైతే ఇక వీటిని ఆపుతున్నా. కానీ కట్ చేయాలి ఒకసారి. ఇప్పుడు తీసుకొచ్చి ఇస్తున్నాడు నాకు, ఈరా డాడీ అన్నాక తీసుకొచ్చి ఇస్తున్నాడు. ఈ నీళ్ళు పోతే ఈ నీళ్ళని ఎందుకు కోసినావు అని క్వశ్చన్ అయితే మామూలుగా ఉండేవాళ్ళే. మా చిన్నోడు మంచిగా బయటికి ఎటన్నా పోయొచ్చిన చెప్పులేసుకొని తిరిగినా కానీ వాడు చెప్పుల స్టాండ్ మీద వానికి వాడు పెట్టుకునేటోడు. బట్ ఇప్పుడు అట్లా కాదు, నార్మల్గా తీసి ఇడిచేసి ఎగటో దాటి ఇసిరేసి వస్తున్నాడు. అంటే ఒకరిని చూసి ఒకరు నేర్చుకోవడం అంటే ఇదే ఏమో. సో ఇక ఇక్కడనైతే మనం మిల్ మేకర్ కర్రీ అయితే వండేస్తున్నాము. ఇంట్లో తొందర వంట అయిపోవాలంటే మిల్ మేకర్ కర్రీ ఒక్కటేనమ్మా. ఎందుకంటే యాక్చువల్గా సాటర్డే రోజు నేను ఒకరికి బ్లౌజ్ ఇచ్చా కుట్టమని. సో ఆ బ్లౌజ్ కోసం పోతే ఆ చెల్లి నన్ను గంట కంటే ఎక్కువ కూర్చోబెట్టుకున్నది. గంట కూర్చోబెట్టుకున్నది, నాకు ఆ బ్లౌజ్ కూడా ఇవ్వలేదు. ఇప్పటికే 1.5 month అయిపోయింది ఆ బ్లౌజ్ ఇచ్చేసి. బ్లౌజ్ కుట్టింది కానీ అది చాలా వెనక డీప్ నెక్ అయిపోయేసరికి వద్దు అనేసి, నాకు ఇంత నెక్ ఉంటే నేను వేసుకోవాలని చెప్తే అవి మళ్ళీ ఇప్పి కుడతా అని చెప్పింది. ఇక 1 hour నువ్వు వస్తే నాకు హ్యాపీ అనిపిస్తుంది అక్క అని చెప్పుకుంటే నన్ను గంట కూర్చోబెట్టుకొని తల్లి వచ్చేసరికి 12:50 అయిపోయింది. ఆడ నుంచి వాళ్ళు రావడమే. అంటే పిల్లలకి వంట వేయాలి వెంటనే అంటే చిన్న చిన్న కుట్లు ఉంటే కుట్లు వేయించుకుంటా ఉన్నమాట. సో ఇక అంతలోపు మా పెద్దోడు వచ్చి టైం అయిపోయింది. మళ్ళీ టక్కన ఇది గ్యాస్ ఆఫ్ చేసేసి మళ్ళీ వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళని తీసుకొని వచ్చి మళ్ళీ కర్రీ స్టార్ట్ చేశాను అన్నమాట. కాదు, వాళ్ళని తీసుకొని వచ్చాకనే కర్రీ స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఒక టెన్షన్ ఉండిపోతుంది నాకు. వెహికల్ అది రోడ్డు దాటాలి కాబట్టి నాకు టెన్షన్ అయిపోతూ ఉంటుంది. ఇక అందుకనేసి వాడిని ఫస్ట్ తీసుకొచ్చుకున్నాక తర్వాత వంట చేసుకుంటలే అనేసి అనుకున్నాను. అమ్మో కాకపోతే భయం వేస్తూ ఉంటుంది. ఎందుకంటే సడన్గా వెహికల్ వచ్చాయనుకో, వీళ్ళు మా అమ్మత్తుల నా చుట్టతోటి సడన్గా వెహికల్తో ఉరికొచ్చారు అనుకో, అదొక భయం అవుతుంది. అందుకనేసి నేను వంట అయిన తర్వాత మెల్లగా చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చులే అన్నట్టు నేనైతే ఫాస్ట్గా ఫస్ట్ వాళ్ళ దగ్గర నుంచి పోయి వచ్చినాక వేస్తా. మిల్ మేకర్ కర్రీ నేను చేసిన స్టైల్లో చేసుకొని తినండి అబ్బా, హైలైట్ అంటే హైలైట్ ఉంటుంది. చేసుకొని తినండి అబ్బా, సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇది యాక్చువల్గా మా అమ్మ చేసే రెసిపీ. నాకు మిల్ మేకర్ కర్రీ వండడమే అస్సలు రాదన్నమాట. జస్ట్ ఫ్రై చేయమంటే చేస్తా, డీప్ ఫ్రై చేస్తామన్నమాట. ఘోరంగా డీప్ ఫ్రై ఉంటుంది. పిట్టలు చూడండి ఎట్లా అరుస్తున్నాయి, మామూలుగా కాదు. నిన్న వర్షం పడ్డది నైట్లో సూపర్గా ఫుల్గా, అంటే మామూలుగా కాదు బీభత్సంగా పడ్డది. సో ఇలా ఎండ కూడా బీభత్సంగా కొట్టేస్తుంది అన్నమాట. సారీ, కర్రీ గురించి చెప్తా. మా అమ్మ అయితే మస్తు వండుతుంది. యాక్చువల్గా నాకు రాదు మిల్ మేకర్ కర్రీ. మా ఆయన ఒకసారి మిల్ మేకర్ కర్రీ అండు అనేసి ఇంటికి మా రిలేటివ్ వచ్చాడన్నమాట. మిల్ మేకర్ కర్రీ వండుతానని చెప్పేసి
స్టార్ట్ చేస్తే అది గిన్నె నిండా ఎంత హైట్ వచ్చిందంటే ఒక 3 ప్యాకెట్లు 4 ప్యాకెట్లు పోసి అండిండు. అది తిందామంటే కూడా తినలేదు, అండింది ఒక్క ముద్ద కూడా తినలేదు, అంత ఘోరంగా అండిండు. మేమైతే నవ్వి నవ్వి చచ్చినాము. అలా టమాటాలు వేసి అవేసి ఇవేసి, ఎందుకంటే మిల్ మేకర్ ఉబ్బుతూ ఉంటాయి కదా, ఘోరంగా అంటే ఘోరంగా అండిండు. అదైతే ఒక్క ముద్ద కూడా మేము నోట్లో పెట్టుకోలేదు, పక్క పడేసి మళ్ళీ వేరే కర్రీ వండేసి అన్నమాట. నేను అప్పుడు అది నాకు కూడా అంత రాదు, అందుకే నేను ఎక్కువ ఫ్రైలకు తప్ప వేరే సూపుకు నేను బట్ మా అమ్మ నాకు చెప్పింది, సో మసాలాలు ఎక్కువ వేసుకుంటే కర్రీ చిక్కగా వస్తుంది. ఎందుకంటే నేను సూప్ పెట్టినా కానీ అది చిక్కగా రాదు, పతలా పతలా వస్తానంటే అట్లా వస్తే మా ఆయనకు అస్సలు నచ్చదు. బట్ మా అమ్మ మసాలాలు ఎక్కువ వేయాలి, కారం కొంచెం ఎక్కువ వేయాలి, సో అలా వేస్తే కర్రీ అనేది చిక్కగా వస్తుంది అని చెప్పింది. సో అట్లా అనేసి 2 సార్లు 3 సార్లు ట్రై చేస్తే బాగా వచ్చింది, నాకైతే భలే అనిపించింది. మా పిల్లలు కూడా ఫ్రై కన్నా సూపే బాగా నచ్చుతుంది, ఎందుకంటే మమ్మీ మటన్లా ఉన్నది, టేస్టీగా ఉన్నది అనేసి అంటూ ఉంటారు. అందుకనేసి నేను ఇక పెడితే సూపే పెడతాను అన్నమాట. మంచిగా మిల్ మేకర్లల్లో ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడరు, పచ్చిధనియాల పౌడరు, పచ్చిధనియాల పౌడరు, ఇంకా ఏంటి అంతే, ఈ మసాలాలు అయితే మంచి ఆనియన్స్ ఎక్కువ కోసేసుకోవాలి. ఒక 2 గడ్డలు ఎక్కువ కోసేసుకున్నామంటే మనకు సూప్ అనేది చిక్కగా వస్తూ ఉంటుంది కదా. ఆనియన్ మంచిగా డీప్గా ఫ్రై అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, అది ఫ్రై అయ్యాక మనం ఉప్పు కారం వేసుకున్న మిల్ మేకర్ని అయితే వేసేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి, అంటే 1 మినిట్, ఎందుకంటే అది ఆయిల్ అంతా పీల్చేసుకుంటూ ఉంటుంది కదా. సో అందుకనేసి అది వేసుకున్నాక కొంచెం వాటర్ అయితే పోసేసి, మనము ఇంతకన్నా కొంచెం ఎక్కువ కావాలి సూప్ అని అనుకున్నా కానీ ఇంకా కొంచెం ఎక్కువ వాటర్ పోసేసుకొని ఒక 5 మినిట్స్ అన్నం అని అంటే సూప్ చిక్కగా వచ్చేస్తుంది. తర్వాత ఇంకో కొంచెము మనము అదేంటిది ధనియా పౌడర్ వేసేసుకొని, గరం మసాలా కొంచెం వేసేసుకొని, పైన గార్నిష్కి అయితే మనము కొత్తిమీర చల్లేసుకున్నామంటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది టేస్ట్. మీరైతే ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇక్కడ నేను ఇక బియ్యం అయితే పెట్టేస్తున్నాను. యాక్చువల్గా ఇంటి పక్క వాళ్ళ ఇంటికాడ 2 మామిడికాయలు నింపుకొని వచ్చాను అన్నమాట. అవి పచ్చికాయలు తిందామంటే బీభత్సంగా పుల్లగా ఉండి నా పండ్లన్నీ తినలేక, వేరే ఐటెం తినలేకపోతున్నా. ఇక అందుకనేసి బియ్యం డబ్బాలు అయితే పెట్టేసా అన్నమాట. రోజు చూడమే పండినాయా అని, బట్ అవైతే పండట్లేదు. మా ఆయన కూడా మొన్న కేజీ పట్టుకొచ్చిండు 100 రూపీస్ అంట. ఒక్కటే కాయ బాగుంది, 3 కాయలు బాగాలేవు, ఎందుకంటే ఇంక సీజన్ రాలే కదా. మే వచ్చిందంటే మనకు సీజన్ వచ్చేస్తుంది మామిడికాయలది, అప్పుడైతే ఫుల్గా తినచ్చు. ఇప్పుడు సీజన్ లేదు కదా, సో ఇప్పుడు పండబెట్టిన కాయలు అమ్ముతారు కదా, అపరంగా అమ్మిరు, అంత కాయనే పుల్లగా ఉంది. పిల్లలు కూడా అస్సలు తినలేదు పాపం, ఎంతో ఆశకైతే కూర్చొని తిందాం మమ్మీ అనుకుంటూ కూర్చున్నారు. ఒక్క కాయ బాగుంది, కానీ మనిషికి ఒక వక్కే వచ్చింది, నలుగురు ఉన్నాం కదా మనిషికి ఒక వక్క. ఇక నెక్స్ట్ కాయ కోసి అమ్మ అన్నారు, నెక్స్ట్ కాయ కోసినది మొత్తం కాయే, ఇంకో నెక్స్ట్ కాయ కూడా ఉన్నారు. ఇక మా ఆయన తెచ్చిండు, తీసుకొచ్చింది ఒకటే రోజులో అన్నుడ కొట్టాలా అని. మరి పిల్లలకు తృప్తిగా అన్నప్పుడు అలా కట్టినే ఉంటుంది, కొంచెం తృప్తి ఏదాకా తింటే ఇక అద్దులే అనేసి అనుకుంటారు, కానీ తృప్తి ఏదో అట్లనే ఉంటుంది కదా పాపం. కానీ అది కూడా బాగాలేదు, ఏదో అలా మా పెద్దోడు తిన్నాడు, మా చిన్నోడు తినలే పాపం అనిపించింది. బట్ అది సీజన్ కాలేదు, జస్ట్ వాళ్ళు పండబెట్టిన కాయలు నమ్ముతున్నారు అంతే అని మాకు కూడా అనిపించింది. ఇక అందుకనేసి వీళ్ళని ఎక్కువ ఏమనలేదు. ఇంకొక కాయ ఉంటే దాన్ని పండనియండి రా అనేసి దాన్ని కూడా బియ్యపు డబ్బాలు వేసిన. ఇప్పుడు 3 కాయలు అయితే ఉన్నాయి, 3 కాయలలో ఒక కాయ అయితే ప్యూర్ కాయ, ఇంకా 2 కాయలు అయితే చెట్టు మీనాయి, మన బంగన్పల్లి టైప్ ఉన్నాయి, కానీ అవి మన తొక్కు మామిడికాయలు అనుకుంటా నాకు తెలిసి. అవి వండేసరికి ఇంకో సంవత్సరం అయ్యేటట్టున్నది. ఇదన్నమాట వీడియో అయితే మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అయితే చేసేయండి. అండ్ మనకైతే మీరు సపోర్ట్ చేయండి అబ్బా, మీరు ఇచ్చే లైక్ నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. ఇంకా ఏదైనా వీడియోలు చేయాలా, ఇంకా వెరైటీగా చేయాలా ఏమైనా ఉంటే చెప్పండి, నేను చేయడానికి ట్రై చేస్తాను ఆల్మోస్ట్. బట్ ఇదే అన్నమాట వీడియో, నాకు మొత్తం తప్పకుండా లైక్, షేర్, కామెంట్.